జూలై నెల దాదాపు సగం అయిపోయింది. ఇక సెప్టెంబర్, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనేది మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లేదు ఎక్కడా కూడా ఏకగ్రీవాలు అవ్వడానికి వీల్లేదు. అందరూ పోటీ చేయాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని తమ సొంతమే అవుతాయి. ఎందుకంటే దాదాపు వేలాది పదవులైతే వస్తాయి. ఎంపీపీలు గాని, ఎంపీడీసీలు గాని, జడ్పీడీసీలు గాని, మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించిన పదవులు గాని ఇవన్నీ చాలానే వస్తాయి. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీకి లేదంటే వైసీపీ సత్తాకి ఇప్పుడు ఒక పరీక్ష ఎదురవుతుందా? కూటమికి ఎలాగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉంది. భారతీయ జనతా పార్టీ తోడ్పాటు ఉంది. ఇంక తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ అలాగని ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు. 2 ఏళ్ల పాలనకి లేదంటే వాళ్ళు అమలు చేసేసామని చెప్పుకుంటున్న సూపర్ 6 హామీలతో గెలుస్తామని అనుకుంటే 2 ఏళ్లలో ఏం చేశారు, ఏం సాధించారని వైసీపీకి రేపొద్దున్న పట్టం కడతారు ప్రజలు గ్రౌండ్ లెవెల్‌లో. ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకటి ఇలా ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకే విజయం అనేది. కానీ అది మార్చాలి అని అనుకుంటుంది వైసీపీ. జగన్ గారు కూడా మొన్న పిలుపునిచ్చారు. కానీ ఏం చూసి వైసీపీకి లేదంటే వైసీపీ సత్తాకి ఇప్పుడు పరీక్ష ఎదురవుతుంది? బేసిక్‌గా ఆళ్ళకి తెలుసు. అలాగని ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు మీరందరూ ఎన్నికలు ఆళ్ళు చేసుకుంటారని చెప్తారా ఏంది? వీళ్ళ టైంలోనే మన ఏకగ్రీవాలయినాయి చాలా వరకు. ఇప్పుడు కూడా చేస్తారు. ఊరికినే నోటితో అంటారు అంతే. అంతేనా? ఏకగ్రీవాలు ఇప్పుడు సింపుల్ లెక్క ఏంటంటే ఒక కార్పొరేటర్ సీటుకి ఒక విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల మినిమం 1 crore అవుతది. జగన్ టైంలో ఏం చేశారు? ఏకగ్రీవాలు అవతల ఉన్నటువంటోడికి 10 లక్షలు, 15 లక్షలు ఇవ్వడం తెలుగుదేశం క్యాండిడేట్‌కి. అదే సందర్భంలో ఈ మిగతాది ఇండిపెండెంట్‌లకు 1 లక్షో లేకపోతే బెదరేయడమో చేసేస్తే పక్కకెళ్ళిపోయారు. మొత్తం ఈడ్చిపెడితే 50 లక్షలు అయిపోయింది. 1,00,00,000 ఖర్చు పెట్టి జనం అంతా తిరిగి హడావిడి చేసుకునేదంటే ఏకగ్రీవంలో 50 లక్షలతో పని అయిపోయింది. అంతే సింపుల్. ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నారు. ఈ 50 లక్షలు పెట్టగలిగినోడు ఓ 50 ఆ ఎమ్మెల్యే గారికి సమర్పించుకోవాలి. అంటే 1,50,00,000 రూపాయలు జనాలకు ఖర్చు పెట్టి మళ్ళీ తనకి ఎక్కటిస్తాడు ఎమ్మెల్యేకి డబ్బులు ఇలేడు కదా. పైగా స్థానిక ఎన్నికలంటే గెలిపించి తీసుకురావాలన్నాడు కాబట్టి జగను తాము జేబులోంచి డబ్బులు పెట్టి గెలిపించాలి. వీళ్ళందరూ అంతే కదా. ఒక అభ్యర్థి మీద మినిమం 50 లక్షలు పెట్టాలా? అంటే అంత ఖర్చు పెట్టగలిగినటువంటి వాడిని తీసుకొచ్చుకోవటం లేదా తను ఖర్చు పెట్టడం. సింపుల్ ఇక్కడ. మంచి కార్యకర్త అని చెప్పి తనన్న పెట్టుబడి పెట్టాలి, లేదా పెట్టుబడి పెట్టగలిగినోడే మంచి కార్యకర్త జనాలు తీసుకొచ్చి అభ్యర్థికి పెట్టాలి. ఈ రెండోదే చేస్తారు ఎప్పుడైనా సరే. అప్పటిదాకా పార్టీ నమ్ముకున్నాడు, రాత్రి పగలు మన వెనకాల చించుకున్నాడులే అని చెప్పేసి అతని టికెట్ ఎవరు ఇస్తే ఖర్చు ఎవడు పెట్టాలా? ఎమ్మెల్యే పెట్టుకోవాలి. ఎంతమంది కని పెడతాడు ఎమ్మెల్యే? ముందు తనకే పెట్టుకుని మళ్ళీ వీళ్ళకి ఎందుకు పెడతాడు? కాబట్టి జరగదు. మాక్సిమం ఒకళ్ళకో ఇద్దరికో చేస్తే గ్రేట్ గా చేసినట్టే. ఇప్పుడు లెక్క ఏంటయ్యా అంటే వీళ్ళు చేసుకుంటున్నది ఏకగ్రీవాలు అవ్వనీయకుండా చూడండి అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మాకు ఒకవేళ ఏకగ్రీవాలు అయిపోతే వాళ్ళ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి తక్కువ మార్కులు పడతాయి జగన్ దగ్గర. రేపొద్దున్న ఆ ఎమ్మెల్యే సీట్కి ఎసరు అవుద్దంట. అయ్యన్నీ మాట్లాడతారండి. ఎలక్షన్స్ అప్పుడు ఎవడు లేకపోతే ఎవరిని పెడతారండి? వేరే వాడిని తెస్తారా ఎక్కడి నుంచి అన్నా? అదేదో అంటారు కదా, ఏమీ తెలియనట్టు వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇవ్వలేదు ఆయన. మేలువరం గాని అనంతపురం జిల్లాలో గాని జగన్. కాబట్టి అవన్నీ ముందు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు, మిమ్మల్ని అందరినీ నేను సమీక్షిస్తున్నా, సీరియస్ గా ఉంటాను, కఠినంగా వ్యవహరిస్తానని చెప్తాడు. ఈయన కూడా నేను సీరియస్ గా చూస్తాను. చంద్రబాబు గారిని ఫాలో అవుతున్నాడు ఈ మధ్య. అంటే ఒక టైంలో కట్అవుట్ ని చూసి కూడా ఓట్లు వేస్తారు, అభ్యర్థిని కాదు. ఏంటంటే మా ఫేస్లే ఫైనల్ అనుకుంటారు వీళ్ళ ముగ్గురు కూడా. మమ్మల్ని చూసినా అనుకుంటారు. ఇప్పుడు 4 కూడా లోకేష్ కూడా నన్ను చూసినా అనుకుంటాడు తప్పించి వీళ్ళు వ్యక్తిగత ఇమేజ్, గ్రౌండ్ ఇమేజ్ కూడా ముఖ్యమన్నటువంటి పాయింట్ ఎవరు వెళ్ళాలంటే అలా కూడా జరుగుద్దేమో కదా సార్. 2019లో 50% అలా జరగలేదా? 60% కదా, 50% కదా. జగన్ చూసి ఓట్లు వేసిన చాలా చోట్ల అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలియలేదు. మేము జగన్ కు అనుకుని ఆ ఫ్యాన్ సింబల్ చూసి వేసిన వాళ్ళు లేరా? అది నమ్ముకుని 2024 మునిగిపోలా. ఆయన బొమ్మే చూపెట్టుకున్నాడు. అంటే మిగతా గ్రౌండ్ లెవెల్లో ఉన్న బొమ్మలు పట్టించుకోవాలి. అంటే 26లో సైకిల్ చూసారు, అప్పుడు ఫ్యాన్ చూసారు, ఇప్పుడు సైకిల్ బొమ్మ. నేను అనేది నువ్వు ఇప్పుడు ఒక గడికోటి శ్రీకాంత్ రెడ్డి, రాచిమల్లో, లేకపోతే ఒక అవినాష్ రెడ్డి, వీళ్ళకి వ్యక్తిగత ఇమేజ్ ఉంటది. వీళ్ళు ఒక 10% వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉండదు. ధర్మాన, బొత్స ఇట్లానే 10 to 20%. జగన్ యాడెడ్. జగన్
పేరుతోనే వీళ్ళు వెళ్తారు. అవును. బట్ వీళ్ళది కూడా ఎసెట్, అంతేగాని ఒకసారి అది కూడా పనిచేయదు. అది ఇప్పుడు మన కేతిరెడ్డి లేదంటే ఆ రాజమండ్రి ఎంపీ భరత్ ఇలాంటి వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, ఊపులో, కానీ వాళ్ళే అది ఓడిపోయారు. ఊపప్పుడు అదే అంటున్నాను. ఊపప్పుడు ఇప్పుడు ఆ లెక్కనైతే దేవినేని ఉమా లాంటి వాళ్ళని ఎవడనుకుంటాడు అది అట్లా అవును అవుతుందని అవును. వేసేసి. లేకపోతే ఇప్పుడు ఇదివరకు సోమిరెడ్డి ఎన్నో సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచేశాడు, భారీ మెజార్టీతో గెలిచేశాడు. అవును. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి ఒక ఊపు వేరు, విడప్పుడు ఈ క్యాండిడేట్ కూడా ముఖ్యం. అంటే ఆ ఊపు కూడా ప్రాంతాల వారీగా ఏమన్నా ఉంటదేమో. అంటే స్థానిక ఎన్నికల్లో ఊపులతో సంబంధం ఉండదు. అదే స్థానిక ఎన్నికలు వన్ సైడెడ్ గానే జరుగుతున్నాయి మనకి. స్టేట్ డివిజన్ తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా జరపలా. ఒక కాకినాడ, అవును, తర్వాత ఒకటేం బై ఎలక్షన్ ఒకటి జరిగింది, అవును అవును, కాకినాడది ఒకటి ఎలక్షన్ అది జరిగింది. అప్పుడు అవును అవును, అప్పుడు జరిగిన లోకల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం బీజేపీ కూటమే గెలిచింది. అప్పుడు జనసేన పోటీ లేదనుకోండి, అప్పుడు టీడీపీ బీజేపీ కూటమే గెలిచింది. అప్పుడు కాకినాడ అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు జరిపారు. అలాగే జగన్ ఉన్నప్పుడు జరిపిన ఎన్నికల్లో 100% జడ్పీలు జిల్లా పరిషత్ 100% కార్పొరేషన్లు గెలిచాడు. మున్సిపాలిటీల్లో వచ్చేటప్పటికి 7 మినహా మొత్తం గెలిచాడు. అదే సందర్భంలో సర్పంచులు 80% గెలిచారు జగన్ టైం. ఈ ట్రిప్ దాదాపుగా అంతే ఉంటది రివర్సల్. ఈ ట్రిప్ అదే ప్లేస్ లో టీడీపీ కూటమి ఉండొచ్చు. టీడీపీకి ఎక్కువ ప్లస్ పాయింట్లు ఉన్నాయా ఇప్పుడు? అంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా గానీ, బీజేపీ కూడా ఎలాగ కలిసి వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత బలం పెంచుకున్నట్టు అవుతుంది. నిజంగా ఎన్నికలు జరిగితే వీళ్ళకి అడ్వాంటేజ్, ఏకగ్రీవాలు జరిగిన అడ్వాంటేజ్, కూటమికే అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. అంటే ఓట్లు వేస్తాం లెక్క చూసుకుంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు మన స్థానిక ఎన్నికల్లో. అదే సందర్భంలో బి టీమ్ గా తెలుగుదేశం కూడా కలిసి ఉన్నట్టే వాళ్ళకి. అంత జరిగినా కూడా మొన్న గెలవడం 80% గెలిచినట్టు టోటల్ మున్సిపాలిటీలు ఇట్లాంటి లెక్క ఉంటది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే నువ్వా నేనన్న పోటీ ఇవ్వగలిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 10%, కేసీఆర్ అధికారంలో 2 times కూడా. కానీ మొన్నటిసారి వచ్చేటప్పటికి వీళ్ళకి 30% గెలిచారు కౌన్సిలర్లు కానీ ఇట్లాంటి. అంటే గట్టి పోటీ ఇవ్వగలిగారు. ఆ గట్టి పోటీ ఇక్కడ ఇవ్వగలిగిన పరిస్థితి కనుక వైసీపీ వస్తే, ఇప్పుడు క్రిందసారి వాళ్ళు 7 గెలిచారండి మొత్తం. ఫస్ట్ ట్రిప్ మున్సిపల్ ఎలక్షన్ లో 2 గెలిచారు. రెండోసారి మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ 23 జరిగినాయి కదా, 3 గెలిచారు. 2 + 3 5 మున్సిపాలిటీలు టీడీపీ గెలిచింది. అప్పుడు కార్పొరేషన్ 100% గెలిచారు. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఒక్క కార్పొరేషన్ గెలిచిన జగన్, మున్సిపాలిటీలు 5 దాటి 10 గెలిచిన, ఈ సర్పంచులు ఒక 30% 40% గెలిచిన, అదేది జిల్లా పరిషత్ జడ్పీలో ఒక్క జిల్లా పరిషత్ గెలిచిన, మండల పరిషత్తులో ఒక 30% గెలిచిన, వీళ్ళకి తిరుగులేదు. అదే సందర్భంలో కూటమికి ఒక పెద్ద వార్నింగ్. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి పట్టుంది, ఆ 40% ఇంకా అలా నిలబడి ఉంది, ఇంకా ఎక్కువైనట్టు అవుతుంది. అదే ఉంది అని చెప్పడానికి నిజంగా వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చా ఈ ఎన్నికల్ని? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే సహజంగా గెలుస్తుంది, అది ఓకే. అలా కాకుండా వైసీపీ గెలవగలిగిందంటే అది డేంజర్ సిగ్నల్ అధికార పక్షానికి. కానీ వైసీపీ మినిమం కూడా గెలవకపోతే 40% ఓటు బ్యాంక్ ని దీంతో కంపేర్ చేయొచ్చా, కౌంట్ చేయొచ్చా? సంబంధం లేదు. ఇప్పుడు కిందసారి వాళ్ళకి 38% ఉంది టీడీపీకి, కానీ గెలవలేదు కదా. స్థానిక ఎన్నికల్ని దీంతో కొలమానంగా తీసుకోం పరిపాలన. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటది. వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ జరగదు. అందుకనేసి అధికార పక్షానికి వేయడం అనేటటువంటిది ఉప ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మన రాష్ట్రాల్లో జరుగుతుంది. మొన్ననే రేవంత్ కి అది ఒక రెడ్ సిగ్నల్. 30% దాకా వీళ్ళు గెలవడం అన్నట్టు, బీజేపీ గెలిచింది కొన్ని, ఇటు వీళ్ళు గెలవడం అన్నది అన్ని గెలవడం. ఎందుకంటే కేసీఆర్ టైంలో అట్లా గెలిచి ఉంటే రొటీన్. కేసీఆర్ టైంతో కంపేర్ చేస్తే ప్రతిపక్షం ఎక్కువ గెలిచింది మొన్న. కాబట్టి అక్కడ ఒక సవాల్ బిగిన్ అయినట్టు. ఇక్కడ ఆ సవాల్ ఉంటదని నేను అనుకోవట్లా. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఉండటం ఒక ఎత్తు, రెండోది ఇది అయితే వీళ్ళు గొడవ పట్టి అవతల గెలిపిస్తే కనుక ఎవడేం చేయాలి. కానీ ఇక్కడ ఇంకొకటి సార్, కూటమిలో కూడా ముగ్గురు కలిసే ఉన్నాయి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు మాట్లాడారు వీటికి నుంచి.
జనసేనకి కూడా గ్రౌండ్లలో ప్రిపేర్ అవుతుంది అనేది. కొంచెం ఎక్కువ వస్తాయి జనసేనకి సీట్లని కూడా ఆశిస్తున్నారు. ఓకే, అదొక పాయింట్, ఎక్కువ వస్తాయా లేదా అనేది. అయితే ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఒక పరీక్ష అవుతాయా? అదే టైంలో జనసేన కూడా తన సత్తా ఏమన్నా చూపించుకుంటది రెఫరెండంగా చూడటానికి వీల్లేదంటున్నాను. పాలనకి, సూపర్ సిక్స్ హామీలకి అసలు దేనికి రెఫరెండం అవదా? స్థానిక ఎన్నికలు ఆ లెక్కనైతే గనక జగన్ టైంలో దాదాపు ఏకపక్షంగా విజయం సాధించారు. మరి తర్వాత మెయిన్ అంత దారుణంగా అయిపోలేదా? కాబట్టి అది అసలు కౌంటే కాదు. ఈవెన్ నేను చెప్పాను కదా, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలన్నిట్లలో కూడా వాళ్లే గెలిచారు, భారీ మెజార్టీలతో గెలిచారు. ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గెలిచాడు భారీ ఎత్తున. ఇది 2004 ముందు ఎన్నిసార్లు, 2014 ముందు ఎన్నిసార్లు గెలిచాడు జగన్? 11 ఎలక్షన్ లో గెలిచాడు. కానీ మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చాడు పడిపోలా, ఓడిపోలా. కాబట్టి ఇది అలాంటి రెఫరెండం ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య సమన్వయం ఎట్లుంటది, సీట్ల పరంగా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏది మొన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు 33% ఇద్దరు కలిపి అంటున్నాడు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆ క్యాండిడేట్లను చూపెట్టండి, దీంట్లో పర్సంటేజ్లను రాసుకోవద్దు మనము అంటున్నారు బాబు గారు. కనీసం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇచ్చారు? 16-17 జనసేనకి, 21 సీట్లు పర్సంటేజ్ ఆఫ్ సీట్లు 175లో చూస్తే 16% ఇచ్చారు. ఆ లెక్కన జనసేనకి, ఆ లెక్కన బీజేపీకి 6% ఎంతో ఇచ్చినట్టు. ఆ లెక్కన ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇంకోటి, గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం జనసేన మధ్య చాలా పెద్ద క్లాష్ ఇక్కడే వస్తాయి. నాయకులు దాన్ని కంట్రోల్ చేస్తారు, అందుకని బెదిరించేస్తున్నారు. మీరు ఎక్కువ మాట్లాడబాకండి, అధిష్టానం చెప్పిన మాట ఏమనండి, నేనే ఫైనల్ అనండి అనే పదం అందుకే వాడుతున్నారు. టీడీపీ గ్రౌండ్ లెవెల్లో మేనేజ్ చేస్తుంది. జనసేన వాళ్ళు మాట్లాడనీయకుండా పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచినే కంట్రోల్ చేసుకొస్తున్నారు. ఎలక్షన్స్ ఇప్పుడే జరగవు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో జరుగుతాయి. ఇప్పుడు ఈ సర్రు ఇంకొక 15-20 రోజులకు మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ డెడ్ లైన్ ఇవ్వకపోతే ఆ మధ్యన కొంతమంది పెద్దలు వెళ్ళి కలిసి చాలదండి టైము అంటేను ఆయన అన్నారట, ఇప్పుడు అది మేము చూస్తాంలేండి ఇప్పుడే చెప్పేసామనుకోండి, ఎందుకంటే యాక్చువల్ గనక ఇదే లాస్ట్ రోజు ఈ గంటతో కట్టేయాలని అందరూ పరిగెత్తుకెళ్ళి కడతారు. అదే ఇంకా టైం ఇంకో నెల ఎక్స్టెండ్ అనగానే అందరూ ఆగిపోతారు. ఇదైనా అట్టాగే జరుగుతుంది, కొద్దిగా టైం తీసుకుందాంలేండి, మేము చూస్తాం చివరి రోజున చివరి గంటలో చెబుతానులేండి అని చెప్పారట. అట్లాగే జరగచ్చేమన్నా, అది జరిగితే ఇంకొక నెల ఇట్లాగ ఉంటది. కాబట్టి ఈ సర్ర అయిపోయిన తర్వాత అప్పుడు లెక్కేస్తారు. సర్ర అయ్యాక లిస్టులు ఫైనల్ చేశాక ఆ లిస్టులో ఉన్న ఓట్లను బేస్ చేసుకుని జరగాలి ఎన్నికలు. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లెక్క. ఒక రకంగా అలా ఉంటే కొంచెం గడువు పెరిగినట్టే వీళ్ళకి కూడా. ఒకవేళ సెప్టెంబర్ లో జరిగిన వైసీపీకి ఈ 2 ఏళ్ళు ఏం చేసింది అనేది ఏమన్నా కౌంటింగ్ ఉంటదా? తెలుగుదేశం వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటి వస్తుంది అప్పుడు? స్థానిక ఎన్నికలు వాళ్ళు ఏం చేశారనే దాని మీద ఉండదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అంటే వాళ్ళంటే మేము పింఛన్లు ఇచ్చాం, లేదంటే ఉచిత బస్సు ఇచ్చాం, లేదంటే అమ్మ ఒడి ఇచ్చాం, అదే తల్లికి వందనం ఇచ్చాం, అవి చెప్పుకుంటారు. ఎవరికి చెప్పారు వాళ్ళు? ఇప్పుడైనా వీళ్ళు చెప్తారు 4000 పెన్షన్ ఇచ్చాము, గ్యాస్ బండ్ ఇచ్చాము అనేసి. వాళ్ళు ఇవ్వలేదని చెప్తారు. దానికి అనుగుణంగా ఓటేస్తారా? మనం స్టేట్ డివిజన్ తర్వాత ఒక ఫియర్సమ్ పాలిటిక్స్ నడుస్తుంది ఆంధ్రాలో. భయపెట్టే రాజకీయం, ఎందుకు వచ్చిన గొడవరా మనం అనేటటువంటి తరహాకి జనాలు తీసుకెళ్ళి, రాజకీయ పార్టీలు అలా తీసుకెళ్ళడానికి మీడియా ఉపయోగపడింది. మీడియానే బెదిరించేసింది జనాల్ని. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు కూడా జనం పైకి గంభీరంగా మాట్లాడే ఒకళ్ళిద్దరు తప్ప మిగతాదంతా బెదిరితోనే నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ బెదిరేటటువంటి వాళ్ళు, ఇప్పుడు తెలంగాణలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు? ఈవెన్ కాంగ్రెస్ నాయకులైనా సరే బెదిరినే ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బెదురుతున్నారు, బెదరనీయకుండా హరీష్ రావు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇక్కడ జగన్ ప్రయత్నిస్తాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది నాయకులు ఇప్పటికి యాక్టివ్ అయ్యారు? నాకు కనబడుతున్నది మొదటి రోజుతో పోల్చుకుంటే ఒక 40% మంది యాక్టివ్ అయ్యారు, 60% మంది ఇంకా ఇన్యాక్టివ్ గానే ఉన్నారు. వాళ్ళ అధికారిక లెక్కల్లోనే 20%, 30% ఇంకా ఇన్యాక్టివ్ ఉన్నారు. వైసీపీ వాళ్ళ అధికారిక లెక్క. కాబట్టి మరి ఆ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు ఎట్లాగా సక్సెస్ అవుతుంది? అదే నిజమైతే వైసీపీకి భారీ నష్టమే కదా. స్థానిక ఎన్నికలలో సమస్య నేను చెప్పాను కదా, టీడీపీ క్రిందసారి గెలిచిన సీట్లలో ఒక్కటి గెలిచినా ఎక్స్ట్రా వైసీపీ సక్సెస్ అయినట్టే.
పంచాయతీలు కానీ నిజంగా బెదిరింపు రాజకీయాలు కంటిన్యూ అయితే ఇంకెక్కడ ఎలక్షన్ జరిగితే అన్ని ఏకగ్రీవాలు అవుతాయి ఎక్కువ శాతం. అంటే మీకు ఇదివరకటి రోజుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు బెదిరించే వాడి గురించి వార్తలు రాసే మీడియా ఉండేది. ఇప్పుడు మీడియానే బెదిరిపోయింది లేదా అమ్ముడుపోయింది. ఇంకా మీడియా దగ్గరే చచ్చిపోయాక సోషల్ మీడియాలో చేస్తే వీళ్ళు బురదేసేస్తున్నారు అవతల. ఇంకోటి సోషల్ మీడియాను ముందే తొక్కిపడేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం పేరుతో నడిపిస్తున్నాం మనం. ఏడ సక్సెస్ స్థానిక ఎన్నికలకు ముందే ఉన్న జగన్ ప్రజల్లోకి వస్తే కొంచెం చేంజింగ్ ఉంటుందా? ఉండదు, మారతాయా? ఇంటింటికి వెళ్ళినా కూడా అవదు. అప్పుడు ఆ ఊరు అదేది నంద్యాల ఉప ఎన్నిక అక్కడే కూర్చున్నాడు 10 రోజుల పాటు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రతి సందు తిరిగాడు, దారుణంగా ఓడిపోయాడు. అదే తర్వాత మళ్ళీ మామూలు ఎలక్షన్లు వచ్చాక 19లో ఘన విజయం సాధించాడు శిల్ప. ఏమైంది? ఏం తేడా వచ్చింది? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదేమో స్థానిక సంస్థల ఎన్నికలకి. రేపు చూద్దాం. మొత్తానికి వైసీపీ సత్తాక ఒక పరీక్ష అవుతుందా? కాకపోతే ఓకే, నిజంగా నవంబర్ వరకు వెళ్తాయా? ఆగస్టు సెప్టెంబర్లో ఎన్నికలు ఉండబోతున్నాయని అధికారికంగా అధికార పార్టీ నాయకులే చెప్తున్నారు. దానికి సిద్ధంగా ఉన్నామంటుంది. ఎక్కడ ఏకగ్రీవాలు జరగకుండా పోటీకే దిగుతా ఉంటుంది వైసీపీ. మరి ఏం జరుగుద్ది, ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం.